నమస్తే, వెల్కమ్ టు స్టూడియో వన్ న్యూస్. నేను శ్రీలత. ఇక డీటెయిల్ చూస్తే, అధికారం, అపారమైన సంపద, ప్రపంచ దేశాలను శాసించే స్థాయిలో పరపతి, ఇవన్నీ ఉంటే ఏ వ్యక్తినైనా చట్టం తాకగలదా? తెర వెనుక జరిగే చీకటి సామ్రాజ్యపు అరాచకాలను వెలుగులోకి తీసుకురావడానికి దశాబ్దాల సమయం పడుతుందా? ప్రపంచ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన, అత్యంత శక్తివంతమైన వ్యక్తుల నిద్రను చెడగొట్టిన ఒక రహస్య ప్రపంచం తాలూకు నిజాలను ఈ రోజు మనం విశ్లేషించబోతున్నాం. ఇది కేవలం ఒక వ్యక్తికి సంబంధించిన కథ కాదు. ఇది వ్యవస్థలోని లొసుగుల గురించి, బాధితుల వేదన గురించి, మరియు చట్టం ముందు అందరూ సమానమేనా అన్న అతిపెద్ద ప్రశ్న గురించి. ప్రపంచ మీడియాలో ఎఫ్స్టీన్ ఫైల్స్ అనే పిలువబడే ఆ పత్రాల్లో అసలు ఏముంది? అందులో ఉన్న పేర్లు ఎవరివి? ఆ పేర్లు ఉన్నంత మాత్రాన వారంతా నేరస్తులేనా? అమెరికాలోని ఒక ప్రైవేట్ ద్వీపంలో అసలేం జరిగింది? ఇవన్నీ ఇప్పుడు మనం లోతుగా పరిశీలిద్దాం. ఈ కథను అర్థం చేసుకోవాలంటే మనం మొదట జెఫ్రీ ఎప్స్టీన్ అనే వ్యక్తి గురించి తెలుసుకోవాలి. అమెరికా ఆర్థిక రాజధాని న్యూయార్క్ లో ఒక సామాన్య ఉపాధ్యాయుడిగా కెరీర్ ప్రారంభించిన ఎప్స్టీన్ అనతి కాలంలోనే బిలియనీర్ల స్థాయికి ఎలా ఎదిగాడన్నది ఇప్పటికీ ఒక మిస్టరీగానే ఉంది. గణితం మరియు సైన్స్ పై అతనికి ఉన్న పట్టుతో వాల్ స్ట్రీట్ ఇన్వెస్ట్మెంట్ రంగంలోకి ప్రవేశించి అతిపెద్ద కంపెనీలకు సలహాదారుగా మారాడు. అయితే అతని సంపద కంటే అతని స్నేహాలే అతన్ని ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన వ్యక్తిగా మార్చాయి. అమెరికా మాజీ అధ్యక్షులు, బ్రిటన్ రాజకుటుంబీకులు, ప్రపంచ ప్రసిద్ధ శాస్త్రవేత్తలు, హాలీవుడ్ ప్రముఖులు, ఇలా ఒకిద్దరు కాదు, ప్రపంచాన్ని ప్రభావితం చేసే ఎందరో ప్రముఖులతో ఎప్స్టీన్ కు అత్యంత సన్నిహిత సంబంధాలు ఉండేవని అధికారిక విచారణలో వెల్లడైంది. అయితే ఈ మెరుపుల వెనుక ఒక భయంకరమైన చీకటి కోణం దాగి ఉంది. ఎప్స్టీన్ పై 2005 నుంచే తీవ్రమైన ఆరోపణలు రావడం మొదలయ్యాయి. మైనర్ బాలికలను ట్రాప్ చేయడం, వారిని తన విలాసవంతమైన భవనాలకు మరియు కరేబియన్ దీవుల్లోని తన ప్రైవేట్ ఐలాండ్ కు రప్పించి వేధింపులకు గురి చేయడం వంటి ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఈ క్రమంలోనే 2008లో ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆ సమయంలో ఎప్స్టీన్ పై వచ్చిన తీవ్రమైన నేర ఆరోపణలకు జీవిత ఖైదు పడే అవకాశం ఉన్నప్పటికీ ఒక వివాదాస్పదమైన ప్లీ డీల్ ద్వారా అతను కేవలం 13 నెలల జైలు శిక్షతో బయటపడ్డారు. ఆ శిక్షా కాలంలో కూడా అతను పగలు బయట తన కార్యాలయంలో పని చేసుకునేందుకు అధికారులు అనుమతించడం అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలకు దారితీసింది. అధికారం మరియు డబ్బు ఉంటే చట్టాన్ని ఎలా మేనేజ్ చేయవచ్చో ఈ ఘటన నిరూపించిందని ప్రజల్లో ఇప్పటికీ గట్టి నమ్మకం ఉంది. సంవత్సరాలు గడిచిన బాధితుల పోరాటం ఆగలేదు. 2019లో జెఫ్రీ ఎప్స్టీన్ ను ఫ్లోరిడా మరియు న్యూయార్క్ లలో మైనర్ల అక్రమ రవాణా ఆరోపణలపై మళ్లీ అరెస్ట్ చేశారు. ఈసారి విచారణ చాలా సీరియస్ గా జరుగుతుందని అందరూ భావించారు. కానీ అనుకోని విధంగా విచారణ ఎదుర్కొంటూ జైల్లో ఉన్న సమయంలోనే ఎప్స్టీన్ అనుమానాస్పద స్థితిలో మరణించాడు. అధికారిక పోస్ట్ మార్టం నివేదికల ప్రకారం అది ఆత్మహత్య అని తేలినప్పటికీ ప్రజల్లో మరియు సోషల్ మీడియాలో రకరకాల అనుమానాలు వ్యక్తమయ్యాయి. ప్రపంచంలోని అత్యంత శక్తివంతుల రహస్యాలు ఎప్స్టీన్ కు తెలుసు కాబట్టి వారు బయటపడకుండా ఉండేందుకు అతన్ని అంతం చేశారనే కుట్ర సిద్ధాంతాలు బలంగా వినిపించాయి. అయితే ప్రభుత్వం మరియు జైలు అధికారులు ఈ ఆరోపణలను ఖండించారు. భద్రతా లోపాల వల్లే అతను ఆత్మహత్య చేసుకున్నాడని ధృవీకరించారు. ఎప్స్టీన్ మరణించిన తర్వాత కూడా ఈ కేసు ముగిసిపోలేదు. బాధితులు దాఖలు చేసిన సివిల్ కేసులు విచారణలో భాగంగా కోర్టులో వేలాది పేజీల పత్రాలు సమర్పించబడ్డాయి. వీటిని మనం ఎప్స్టీన్ ఫైల్స్ అని పిలుస్తున్నాం. ఇటీవల ఈ పత్రాలను బహిర్గతం చేయాలని కోర్టు ఆదేశించడంతో ప్రపంచ వ్యాప్తంగా మళ్లీ అలజడి మొదలైంది. ఈ పత్రాలలో దాదాపు 170 మందికి పైగా ప్రముఖుల పేర్లు ప్రస్తావనకు వచ్చాయి. అయితే ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయాన్ని గమనించాలి. ఈ పత్రాలలో ఒక వ్యక్తి పేరు ఉన్నంత మాత్రాన వారు నేరం చేశారని అర్థం కాదు. కోర్టు పత్రాల ప్రకారం కొంతమంది ఎప్స్టీన్ తో కేవలం వ్యాపార సంబంధాలు కలిగి ఉండవచ్చు. మరికొందరు అతని విమానాల్లో ప్రయాణించి ఉండవచ్చు, లేదా అతనితో కలిసి విందుల్లో పాల్గొని ఉండవచ్చు. నేర ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు వేరు, కేవలం సాక్షులుగా లేదా ప్రస్తావించబడిన వ్యక్తులుగా ఉన్నవారు వేరు. ఈ వ్యత్యాసాన్ని గుర్తించడం ఒక బాధ్యతాయుతమైన సమాజంగా మనందరి కర్తవ్యం. ఈ మొత్తం వ్యవహారంలో గీస్లేన్ మాక్స్వెల్ పాత్ర కూడా చాలా కీలకమైనది. ఎప్స్టీన్ కు అత్యంత సన్నిహితురాలైన ఈమె అతనికి బాలికలను సరఫరా చేయడంలో సహకరించిందని కోర్టులో రుజువైంది. ప్రస్తుతం ఈమె 20 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తుంది. ఈ కేసు ద్వారా వెలుగులోకి వచ్చిన అతిపెద్ద సత్యం ఏమిటంటే, దోషులు ఎంతటి వారైనా బాధితులు ధైర్యంగా ముందుకు వచ్చి
పోరాడితే విజయం సాధించవచ్చు. కానీ అదే సమయంలో ఈ పత్రాలలో పేర్లు బయటకు వచ్చిన తర్వాత జరుగుతున్న మీడియా ట్రయల్స్ విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. చట్టబద్ధంగా ఎవరిపైన నేరం రుజువు కానంత వరకు వారిని నేరస్తులుగా పరిగణించడం సరైనది కాదు. అధికారిక విచారణ సంస్థలు ఈ పత్రాల ఆధారంగా విచారణ కొనసాగిస్తున్నారు. జెఫ్రీ ఎప్స్టీన్ కథ మనకు నేర్పే పాఠం ఒకటే: సంపద మరియు ప్రాబల్యం అనేవి ఒక కవచంలా పనిచేయవచ్చు, కానీ అవి శాశ్వతం కావు. బాధితుల అర్థనాథాలు ఎప్పుడైనా సరే అధికార పీఠాలను కదిలిస్తాయి. ఈ కేసులో న్యాయం జరిగిందా లేదా అన్నది పక్కన పెడితే వ్యవస్థలో ఉన్న లొసుగులను ఇది ఎండగట్టింది. ముఖ్యంగా ప్రాబల్యమున్న వ్యక్తులు చట్టం నుంచి ఎలా తప్పించుకోవడానికి ప్రయత్నిస్తారో ఈ పత్రాలు నిరూపిస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న చట్టసభలు మరియు న్యాయ వ్యవస్థలు ఇలాంటి ఘటనల నుంచి నేర్చుకుని భవిష్యత్తులో బాధితులకు త్వరితగతిన న్యాయం జరిగేలా చూడాల్సిన అవసరం ఉంది. ముగింపుగా ఒక మాట: న్యాయం ఆలస్యం కావచ్చు, కానీ అది ఎప్పుడూ తప్పించుకోదు. ఎప్స్టీన్ ఫైల్స్ కేవలం కొన్ని పేర్ల జాబితా మాత్రమే కాదు, ఇది బాధితుల దశాబ్దాల నిరంతర పోరాట ఫలితం. అధికారం ఉన్నవారు బాధ్యతాయుతంగా ఉండాలని, బలహీనులపై అరాచకాలు సాగితే ప్రకృతి ఏ రూపంలోనైనా ప్రతిఘటిస్తుందని ఈ పరిణామాలు హెచ్చరిస్తున్నాయి. మనం కూడా ఒక సమాజంగా వార్తలను విశ్లేషించేటప్పుడు ఆవేశానికి లోను కాకుండా వాస్తవాలను మరియు కోర్టు పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించాల్సిన బాధ్యత మనపై ఉంది. న్యాయం గెలుస్తుందని ఆశిద్దాం. బాధితులందరికీ శాంతి చేకూరాలని కోరుకుంటూ ఈ కథనంపై మీ అభిప్రాయాలను మాకు తెలియజేయండి. సెలవు.